నీ పీడ విరగడయింది అనుకుంటే పోటీకి వస్తున్నావేంటే? చెబుతా నీ సంగతి. ఆంటీ, చీర ఇవ్వటమే కాదు, ఈ ఫంక్షన్ మొత్తం బ్రాహ్మణినే దగ్గరుండి చూసుకోమని మీరు చెప్పండి ఆంటీ. మనం ప్రత్యేకించి చెప్పాలా ఏంటి? మన ఇంట్లో మనిషిగా తను సాయం చేయకుండా ఉంటుందా? ఏమా బ్రాహ్మణి? సరే ఆంటీ, ఇంకొక ఫేవర్ ఆంటీ. బ్రాహ్మణి చీర బాగా కట్టుకుంటుంది కదా, నాకేమో అంత పర్ఫెక్ట్ గా కట్టుకోవడం రాదు. కాస్త దగ్గరుండి నాకు హెల్ప్ చేయమని చెప్పండి ఆంటీ. అంత రిక్వెస్ట్ చెయ్యడం ఎందుకు ప్రీతి? అమ్మా బ్రాహ్మణి, కాస్త ప్రీతికి హెల్ప్ చేయమ్మా. అలాగేనండి. సరే త్వరగా రా. ఓకే. ప్రియా, అలసిపోయొచ్చుంటారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. నాకేం చెప్పాలో ఏం చేయాలో తెలియడం లేదు సరసు. ఆ రాత్రి ఏమీ జరగలేదు, నేనేం చేయలేదని నా మనసుకి తెలుస్తుంది. కానీ అదే నిజమని ఎవరికి చెప్పలేకపోతున్నాను. నా మీద, తన పెంపకం మీద మా మేడంకి నమ్మకం లేకపోవచ్చు, కానీ నువ్వే లోకంగా, నువ్వు మాత్రమే ప్రాణంగా బ్రతుకుతున్న నా ప్రేమని చూస్తూ కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఎలా? తప్పు జరిగిందో లేదో తెలుసుకోకుండా శిక్ష వేస్తున్నారు. కాదని ధైర్యంగా చెప్పే అవకాశం లేని నాకు అనుభవించడం తప్ప వేరే దారి లేదు. నన్ను క్షమించు సరసు. నీది అమాయకత్వమో చేతకానితనమో అర్థం కావట్లేదన్నయ్యా. రెండు నవ్య. ఎప్పటికీ తిరిగి రాదన్న నా ప్రేమ, నా కోసం వస్తుందనుకునే అమాయకత్వం, నా భార్యగా సరసుకు తప్ప ఎవ్వరికీ చోటు లేదని చెప్పలేని చేతగానితనం. ఎవరికీ చెప్పనవసరం లేదు. నీలో ఉన్న నిజాన్ని నువ్వొక్కడివి నమ్మితే చాలు. ఏ నిజం? ఇంట్లో ఉన్నది బ్రాహ్మణి కాదు, నీ సరసు అన్న నిజం. వద్దు నవ్య, ఇప్పుడు దాని గురించి మాట్లాడి నా బాధని కోపంగా మార్చొద్దు. ఈ కోపమే నీ బాధకు కారణమని ఎందుకు తెలియట్లేదు? అంటే ఏంటి? బ్రాహ్మణి నటన్ని కూడా నిజమని నమ్మమంటున్నావా? బ్రాహ్మణి కాదన్నయ్యా, తను సరసు. ప్రేమకి ద్వేషానికి మధ్య నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను కన్ఫ్యూజ్ అవడం కాదు, నువ్వు ఆ బ్రాహ్మణి మాటలకి నటనకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నన్ను నమ్మించాలని చూస్తున్నావు. నమ్మించడం కాదు, నిజం చెప్పాలని చూస్తున్నాను. ఏది నిజం? సరసుని లవ్ చేసింది, తనతో లైఫ్ షేర్ చేసుకున్నది నేను. ఏది నిజమో ఎవరిది నాటకమో తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి మాత్రం అనుకోద్దు. నా సరసు రూపంలో ఉందన్న ఒకే ఒక్క కారణంతో నన్ను నమ్మించడానికి ఇన్ని రోజులు మీరు చేసిన కవరింగు మోసం ఇక చాలు. మోసం చేసింది మేం కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిజాన్ని అబద్ధం అనుకొని నీ జీవితాన్నే కాదు, సరసు జీవితానికి కూడా అన్యాయం చేస్తున్నావు. ఒక్కసారి తనని సరసు అని నమ్మి చూడన్నయ్యా. నీకే పరీక్ష కావాలన్నా పెట్టు, తను పాస్ అవుతుంది. మీ ప్రేమ గెలుస్తుంది. గెలిచేది ప్రేమ కాదు, ఆ బ్రాహ్మణి పంతం, దాంతో మీరు ఆడిస్తున్న నాటకం. దయచేసి విషయాన్ని ఇక్కడితో వదిలే. నా సరసు గురించి నాకు బాగా తెలుసు.
నువ్వు మాత్రం ఆ బ్రాహ్మణి మాటలకి డ్రామాకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. దయచేసి నన్ను టార్చర్ పెట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదన్నయ్య. ప్లీజ్ నవ్య, అర్థం చేసుకో, ఇక్కడి నుంచి వెళ్ళు. పాపం, నీ మొగుడు పెళ్లికి నన్ను పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటే నీకెలా ఉంది సరసు? హా, చెప్పొద్దులే. నీ ఫీలింగ్స్ అన్నీ నీ మాటల కన్నా గొప్పగా నీ కళ్ళలో కనిపిస్తున్నాయి. నీ గురించి తెలిసిన రోజే తొందరపడి నిజం చెప్పేసుంటే ఈరోజు ఇంత హ్యాపీనెస్ వచ్చేదే కాదేమో. ఆ రోజు నన్ను కంట్రోల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, అదేంటి సరసు అంతా ఉడుక్కుంటున్నా? ఓ, నా అందానికి దిష్టి పెడుతున్నావా, లేక ఈ అందానికి దిష్టి తీయాలనుకుంటున్నావా? ఏదో ఒకటి మాట్లాడు సరసు. అలా సైలెంట్గా ఉంటే నీ బాధ నాకెలా తెలుస్తుంది చెప్పు? ఓపెన్ యువర్ మౌత్ సరసు, కమ్ ఆన్. ఏ మాత్రం ఓపెన్ సరిపోతుందా ప్రీతమా? చంపేస్తా నిన్ను. ఏ కళ్ళు కనపడట్లేదా? పిన్ను బ్లౌజ్ పెట్టాలి, బాడీ గుచ్చడం కాదు. అంటే మదమెక్కిన ఏనుగుని కంట్రోల్ చేయాలంటే అంకుశంతోనే గుచ్చాలి. మరి నిన్ను నీ పొగరిని కంట్రోల్ చేయాలంటే ఈ సూది, ఈ పిన్ను ఇవన్నీ ఎక్కడ సరిపోతాయి? హేయ్, నాకు కాదే పొగరు, నీకు. రాహుల్తో నా పెళ్లి ఎలా ఆపాలో తెలియక ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావా? ఈ పెళ్ళయ్యాక నిన్ను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనివ్వను. చూస్తూ ఉండు. ఏంటి మీ ఇల్లా? ఏది ఇదా? చూడు ప్రీతి, ఇల్లు అలకగానే పండగ కాదు. నిశ్చితార్థం జరగబోతున్నంత మాత్రాన ఈ పెళ్ళి అయిపోదు. అంటే ఏంటి, ఈ పెళ్లి చెడగొడతావా? ఇంతకు ముందు కూడా రాహుల్ బాబుతో పెళ్ళానికనే ఇలాగే ఎగిరెగిరి పడ్డావు. ఆ రోజు తాళి పడింది నీ మెడలో కాదు, నా మెడలో. గుర్తుంది కదా? హే, అప్పుడంటే ముసుగు వేసి మోసం చేశావు. మళ్ళీ ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాను? అందుకే ఈసారి ప్రతి అరేంజ్మెంట్ ఆంటీ దగ్గరుండి చూసేలా, అంతా ఆంటీ కంట్రోల్లో ఉండేలా ప్లాన్ చేశాను. ఏంటే నువ్వు చేసేది? పెళ్లిళ్ళు జరిగేది భూమి మీదే అయినా నిర్ణయించేది మాత్రం ఆ భగవంతుడు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా రాహుల్ బాబుకి నేను మాత్రమే భార్యని. ఇది దైవ నిర్ణయం, అందులో మార్పు లేదు, ఉండదు. ఆహా, అవునా? నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు నీ హార్ట్ బ్రేక్ అయ్యే రోజు ఎక్కువ దూరంలో లేదు. గెట్ రెడీ.
చిన్న కొడలు కోసం చేయించిన నగ ఇది. నీకైతే ఇంకా అందంగా ఉంటుంది. ఓ మై గాడ్. అయ్యో ఆంటీ, ఏం చేశారు మీరు? ఐమ్ సారీ ప్రీతి. ఐమ్ వెరీ సారీ బ్రాహ్మణి. ఇద్దరి శారీ కలర్ కొంచెం దగ్గరగా ఉండేసరికి ఏదో ఆలోచిస్తూ ఐమ్ సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను. దట్స్ ఇట్. పర్లేదండి. ఏంటి పర్లేదు? ముందు ఆ గొలుసు తీ. తీ. ఎందుకు ప్రీతి అరుస్తున్నావు? మిస్టేక్ నాది కదా. పాపం తనేం తప్పు చేసింది? నువ్వైనా మాట్లాడాలి కదా బ్రాహ్మణి. డిజైన్ నచ్చిందని సైలెంట్ అయిపోయావా ఏంటి? వనజ, ఏంటా మాటలు? తను కావాలంటే నెక్లెస్ ఏంటి, ఏదైనా ఇస్తాను. ఒకప్పుడు బ్లాంక్ చెక్ ఇస్తేనే త్రో చేసింది. అది అది బ్రాహ్మణి అంటే. చూడమ్మా, ఎంగేజ్మెంట్ ప్రీతిదైనా ఈ ఫంక్షన్లో నువ్వే చాలా అందంగా కనిపిస్తున్నావు. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ ప్రీతి. నీకన్నా బ్రాహ్మణి ఈ కలర్ డిజైన్ చాలా బాగా మ్యాచ్ అయింది. వెంటనే దిష్టి తీయాలనిపిస్తోంది. అయ్యో నాకెందుకండి? ఆ దిష్టేదో ఎదుకో ఈ అందానికి తీయండి. ఆహా, కాదమ్మా. నాకైతే నువ్వే అందంగా కనిపిస్తున్నావు. ఎందుకంటే నీ మనసు, నీ బిహేవియర్ అంత స్వచ్ఛమైనవి. అందం అంటే జస్ట్ ఫేస్ కాదమ్మా, యాటిట్యూడ్, మనసు, అర్థం చేసుకునే తత్వం. దానికి దిష్టి తీయాలని నేను ఫిక్స్ అయ్యాను. వనజ, వెళ్ళు, తీసుకురా. సరే మేడం, తీసుకొస్తా. పని మనిషికి ఎక్కువ, పెద్ద కొడలికి తక్కువ అయిపోయింది నేను ఇంట్లో. సరే, త్వరగా రెడీ అయ్యండి. ఆంటీ 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 ఆంటీ, మీ నెక్లెస్ నాకు మరి. అయ్యో, దిష్టి తీసించేయి కదా, నువ్వే పెట్టుకో ప్రీతి. పద. ఇప్పటికైనా అర్థమైందా? దైవ నిర్ణయం అంటే ఇదే. నుదుటి మీద రాసి పెట్టున్నదే జరుగుతుంది, కానీ నువ్వు రాసుకున్నంత మాత్రాన ఏ రాత మారిపోదు. సరే, త్వరగా రా.
ఏమండి? ఒక్క నిమిషం అండి. చెప్పు వాగ్దేవి. ఈ బట్టలు రాహుల్వి. వీటిని తీసుకెళ్ళి తనకిచ్చి రెడీ చేయించి తీసుకురండి. పెళ్లికి ఒప్పించిన దానివి నువ్వే తీసుకెళ్ళి ఇవ్వచ్చు కదా, మళ్ళీ మేమెందుకు? ఎక్స్క్యూజ్ మీ. నేనేదో చేసింది తప్పైనట్టు అలా మాట్లాడతారేంటండి? మ్యామ్, తప్పు అని కాదు. రాహుల్ చాలా డల్గా ఉన్నాడు. వాడికి ఇష్టం లేదేమోనని డాడ్ డల్గా ఉన్నారు. అంత ఇష్టం లేనివాడు ప్రీతికి దూరంగా ఉండాల్సింది తేజ. తెలుసో తెలియకో చేసిన తప్పుకి పర్యవసానమే కదా ఈ ఫంక్షన్. అంటే ఏంటి వాగ్దేవి? వాడికి వేసిన శిక్షని ఇక్కడ వేడుగ్గా మార్చాను అని చెప్తున్నావా? కాదు, ఈ శిక్షతోనైనా వాడిలో మార్పు రావాలని తల్లిగా కోరుకుంటున్నాను. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లొచ్చేమో గాని నీళ్లు తాగించలేం. ఇప్పుడు కాకపోతే తర్వాత. అలసిపోతే, దాహం వేస్తే తాగాల్సింది నీరేనండి, చూడాల్సింది చెరువే. నాకు ప్రీతి మీద నమ్మకం ఉంది. రాహుల్లో ఈరోజు కాకపోయినా రేపైనా మార్పు ఖచ్చితంగా వస్తుంది. మీరు తండ్రిగా ఇలా కోపంగా ఉండడం నాకిష్టం లేదు. దయచేసి పెళ్ళయ్యే వరకు నవ్వుతూ ఉండండి. మీకు నవ్వు రాకపోయినా కనీసం నటించండి. ప్లీజ్, నా పరువుని కాపాడండి. రిక్వెస్ట్ చేస్తున్నాను. తేజ, మ్యామ్. వెళ్ళు. రాహుల్ని త్వరగా రెడీ చేసి తీసుకురా. ఓకే మ్యామ్. హలో అరుణ. డాడ్, మ్యామ్ నమ్మకం నిజమైతే రాహుల్తో పాటు మనకు కూడా మంచిదే కదా. పదండి డాడ్. అన్నయ్య, ఎక్కడికి? రాహుల్కి బట్టలు ఇవ్వడానికి. బట్టలా? మీరెందుకు? నాకివ్వండి, నేనిస్తాను. అంటే ఇది మ్యామ్ మమ్మల్ని ఇవ్వమన్నారు. వాడు మూడు కూడా బాలేదు కదా. ఎవరిస్తే ఏంటన్నయ్యా? ఈ ఎంగేజ్మెంట్ గురించి అన్నయ్య అసలే చిరాగ్గా కోపంగా ఉంటున్నాడు. నేనేదో ఒకటి చెప్పి కూల్ చేసిస్తాను. నవ్య చెప్పేది కూడా నిజమేరా, ఇవ్వు. సరసు, ఇదిగో నీకోసమే వస్తున్నాను. ఏమైంది నవ్యమ్మ? సరసు, ఇదిగో ఈ బట్టలు తీసుకెళ్లి అన్నయ్యకివ్వు. నేనా? అవును సరసు, నువ్వే. ఈరోజు ప్రీతితో ఎంగేజ్మెంట్ అయిపోతే ఇక ఈ పెళ్లిని ఆపడం ఎవరి వల్ల కాదు. అందుకే అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడు. పర్లేదు, గుర్తొచ్చేంత వరకు గుర్తు చేస్తూనే ఉండు. ఇదిగో తీసుకో. సరే నవ్యమ్మ, నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ రోజు దాటితే నా జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది. భయం ఎందుకు సరసు? అంతా మంచి జరుగుతుంది. త్వరగా వెళ్ళు. వెళ్ళు. భగవంతుడా, మా అన్నయ్య సరసుని నమ్మడానికి ఒక్క అవకాశం ఇవ్వు. వాళ్ల ప్రేమని గెలిపించుకునే దారి నువ్వే చూపించు.